ఓ ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకి. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి. టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి. నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తవ్. లాస్ట్ టైం మనము వెస్పా డ్రగ్ చదువుకుంటున్నాము. అది యూరినరీ చదువుకోవాలనుకుంటా. యూరినరీ ఆర్గాన్స్. మార్క్డ్ టెండర్నెస్ టు డీప్ ప్రెషర్ ఇన్ రీనల్ రీజియన్. అంటే ఆ కిడ్నీలు ఉండేటువంటి ప్లేస్ లో నొక్కితే గట్టిగా ప్రెషర్ పడితే టెండర్ గా అనిపిస్తుంది అనమాట. ఇన్సెసెంట్ ఎన్యూరెసిస్. ఇన్సెసెంట్ ఎన్యూరెసిస్ అంటే తెలుసు కదా, యూరిన్ ఆపకుండా అయిపోవడం. అంటే ఎడదెగకుండా ఇన్వాలంటరీగా యూరినేషన్ రావడం అనమాట. మర్చిపోయాను. లాస్ట్ టైం మీకు ఒక దాంట్లో డౌట్ నాకు అర్థం కాలేదు, అడిగి చెప్తా అన్నా కదా. మౌత్ లో చూడండి, ఇందాక మొన్న మీకు చెప్పడం మర్చిపోయింది. చెప్పడం మర్చిపోలా. నాకు అర్థం కాలేదు, నెక్స్ట్ క్లాస్ లో చెప్తానన్నా. అది మాస్టర్ని అడిగితే చెప్పారు. లాస్ట్ లైన్ చూడండి, పెక్యులియర్ టేస్ట్ మౌత్ లో. ఏ కాంబినేషన్ ఆఫ్ palatal and a nasal sensation as when a nest of wasps is disturbed. Aggravation heat. ఇది ఈ లైన్ నాకు అర్థం కాలేదన్నాను. అంటే మాస్టర్ ఏం చెప్పారంటే, ఆ కందిరీగలు తుట్టే గనక డిస్టర్బ్ అయినప్పుడు, అప్పుడు ఆ డిస్టర్బ్ చేసినందువల్ల ఆ కుడితే, అప్పుడు వీరికి ఒక రకమైన టేస్ట్ నోట్లో తెలుస్తుంది. ఏంటది? నేసల్ అంటే ఆ ఫ్లమ్ మ్యూకస్, నేసల్ మ్యూకస్ ఉంటుంది కదా, దాని తాలూకు సెన్సేషను ప్లస్ ఈసోఫాగస్ నుంచి వస్తుంది కదా, అది దాని తాలూకు సెన్సేషన్ కలిసినట్టుగా టేస్ట్ ఉంటుందిట. ప్లస్ ఆ టైంలో హీట్ అగ్రవేషన్ ఉంటుందని చెప్పారు మాస్టర్ గారు. ఇప్పుడు మళ్ళీ యూరినరీ దాంట్లోకి వచ్చేద్దాం. ఇన్సెసెంట్ ఎన్యూరిసిస్ ఆఫ్టర్ 5 years. బర్నింగ్ ఆఫ్టర్ 5 years అనేది ఆ పుట్టిన తర్వాత నుంచి అనుకుంటున్నాను నేను ఇది వస్తుందని. బర్నింగ్ మిక్చరేషన్ ఇన్ ఉమెన్. యూరిన్కి వెళ్తుంటే మంట ఉంటుంది ఆడవాళ్ళలో. రెమిటెంట్ డిస్యూరియా విత్ బ్యాక్ ఏక్. అంటే డిస్యూరియా, డిస్ అంటే పెయిన్ఫుల్ అని అర్థం, అది ఎక్కడొచ్చినా కానీ. డిస్మెనోరియా అంటే మెన్సెస్ టైంలో పెయిన్. డిస్యూరియా అంటే యూరిన్కి వెళ్ళేటప్పుడు పెయిన్. అది తగ్గుతూ నడుము నొప్పితో కూడి ఉంటుంది, తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది అనమాట ఈ డిస్యూరియా అనేది. హిమెచూరియా అంటే బ్లడ్ ఉంటుంది యూరిన్ ద్వారా. మేల్ సెక్షువల్ ఆర్గాన్స్. స్వెల్లింగ్ ఆఫ్ స్క్రోటమ్ అండ్ పెనిస్. స్క్రోటము పెనిస్ వాపు. ఫీమేల్ సెక్షువల్ ఆర్గాన్స్. వాల్యుబుల్ వాల్యుబుల్ ఇన్ ఎఫెక్షన్స్ ఆఫ్ లెఫ్ట్ ఓవరీ with tenderness, frequent micturition, pain in the sacrum, extending up back. అంటే ఎడమ ఓవరీలో, అండాశయం, బాబాయ్ తెలుగులో ఎందుకులే, లెఫ్ట్ ఓవరీలో వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్,
అంటే అది చాలా టెండర్ గా ఉండి ఆ ప్లేస్ మాటి మాటికి యూరిన్కి వెళ్ళాలనిపించడం. శాక్రం అంటే తెలుసు కదా, లాస్ట్ బోన్ ఆ నడుము దగ్గర అక్కడ పెయిన్ రావటం, అది నడుములోకి రావటం పైకి. పెయిన్ ఇన్ ద లెఫ్ట్ ఓవేరియన్ రీజియన్. మెన్సెస్ ఇంటర్మిటెంట్. మెన్సెస్ ఎలా ఉంటుంది, మధ్య మధ్యలో మెన్సెస్ బ్లీడింగ్ కనిపిస్తూ. సమ్ టైమ్స్ బ్రౌన్, ఆల్వేస్ అకంపనీడ్ బై పెయిన్ అండ్ ఫ్లాచులెన్స్, ప్రిసీడెడ్ బై మెంటల్ డిప్రెషన్, పెయిన్, ప్రెజర్ అండ్ కాన్స్టిపేషన్. ఒక్కొక్కసారి ఆ బ్లీడింగ్ ఎలా ఉంటుంది, బ్రౌన్ కలర్ లో ఉంటుంది, ఎప్పుడు కూడా నొప్పి, ఆ గాలి చేరటం పొట్టలో దాంతో కూడి ఉంటుంది. దీనికి ముందు మెంటల్ డిప్రెషన్ వచ్చి ఈ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. ఇంకా ఏంటి, నొప్పి ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, మలబద్ధకం. అండ్ ఇరిటబుల్ అల్సర్ సరౌండెడ్ ఆస్టిన్కే. ఇది నాకు తెలీదు. ఆస్టిన్కే అంటే నాకు తెలియలేదు. ఇరిటేషన్, aggravation in groins passing into pudenda equals to ulceration. గ్రాయిన్స్ లో అంటే గజ్జల్లో ఇచ్చింగ్ లాగా, చికాకు అంటే అక్కడ సమ్ టైప్ ఆఫ్ ఇర ఇర ఇచ్చింగ్ అనమాట అది. పాసింగ్ ఇంటూ ప్యూడెండా అంటే ఎక్స్టర్నల్ జెనిటల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, వాటి దాన్ని ప్యూడెండా అంటారు. దాంట్లోకి ఉంటుంది అనమాట. అంటే గజ్జల్లో నుంచి ఆ ఎక్స్టర్నల్ జెనిటల్ ఆర్గాన్స్ అంటే మర్మావయవాల్లోకి ఉంటుంది ఏది, ఈ ఇరిటేషన్ అనేది. దాని దాంట్లో అది అక్కడి నుంచి అల్సరేషన్, పుండుపడతంలోకి లీడ్ చేస్తుంది. రెస్పిరేటరీ ఆర్గాన్స్, హోర్స్నెస్, వాయిస్ లాస్ట్, spasm of glottis, face pale, drops of sweat on head, arms thrown out to gasp for air. He got out of bed, sank back on bed, face livid, breath and pulse stopped, dyspnea, respiration hurried. ఈ రెస్పిరేటరీ ఆర్గాన్స్ వచ్చేటప్పటికి గొంతు బొంగురు పోవటం ఉంటుంది, వాయిస్ పోవటం ఉంటుంది. ఆ గ్లోటిస్ అని చెప్పుకున్నాం కదా, గ్లోటిస్, ఎపిగ్లోటిస్ మీకు ఆల్రెడీ డైజెస్టివ్ పార్ట్ చెప్పినప్పుడు చెప్తాను. అక్కడ నొప్పిగా ఉంటుంది. ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ఈ అమ్మోనియా కనుక డైల్యూట్ చేసినటువంటి అమ్మోనియా కనుక టేస్ట్ చేస్తే టంగ్ మీద పడితే తర్వాత ఈ స్పాజమ్ ఆఫ్ గ్లాటిస్ వస్తుంది. ఫేస్ పాలిపోయినట్టుగా ఉంటుంది. చెమట, నుదుటి మీద చెమట డ్రాప్స్ లా పట్టి ఉంటుంది. ఆర్మ్స్ థ్రోన్ అవుట్ టు గ్రాస్ప్ ఫర్ ఎయిర్, గాలి పీల్చుకోవడం కోసం అలా బాగా గ్యాస్పింగ్ ఉంటుంది అనమాట. బెడ్ నుంచి లేచేస్తాడు. శాంక్ బ్యాక్ ఆన్ బెడ్ అంటే ఏంటంటే లెగిచి మళ్ళీ మంచం మీద వాలిపోతూ ఉంటాడు అనమాట. ఫేస్ అంతా కూడా లివిడ్ అంటే పాలిపోయినట్టుగా, ఇంకా అలా కళాకాంతి లేకుండా, బ్రీత్ కానీ పల్స్ ఆగిపోయింది అన్నట్టు ఆగిపోతుంది, అంటే అలా ఉంటుంది అనమాట. ఆయాసం ఉంటుంది. ఇంకా చాలా హడావుడిగా ఆందోళన, ఆ శ్వాస పీలుస్తున్నట్టుగా ఉంటుంది. ఇదంతా ఫ్యాటల్ కండిషన్, డెత్ బిఫోర్ కండిషన్ ని ఇండికేట్ చేస్తుంది. హార్ట్ అండ్ పల్స్, ఏకింగ్ ఇన్ ది హార్ట్, గుండె నొప్పి, స్లో బీటింగ్ ఆఫ్ హార్ట్, ఆల్మోస్ట్ ఇంపర్సెప్టబుల్. గుండె కొట్టుకుంటుందా లేదా చూడటానికి చాలా కష్టం అయిపోతుంది, అంత నిదానంగా కొట్టుకుంటూ ఉంటుంది, మనం గ్రహించలేనంత లోగా కొట్టుకుంటూ ఉంటుంది. పల్స్ ర్యాపిడ్ అండ్ స్మాల్, ర్యాపిడ్ అండ్ ఫీబుల్, ర్యాపిడ్ విత్ వైలెంట్ బీటింగ్ ఆఫ్ కెరోటిడ్స్. అంటే పల్స్, చేతి దగ్గర పల్స్ చూస్తే బాగా ఫాస్ట్ గా కొట్టుకుంటూ ఉంటుంది, తక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ర్యాపిడ్ అండ్ స్మాల్ అంటే టక 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 కొట్టుకుంటూ ఉంటుంది, కానీ మనం మనం చూడటానికి మనకి చేతికి పాల్పబుల్ అవ్వదు అనమాట. ఫీబుల్ ఎక్కడో కొట్టుకుంటూ ఉంటుంది, కానీ ఫాస్ట్ కొట్టుకుంటూ ఉంటుంది. లేదా కెరోటిడ్స్, కెరోటిడ్స్ అంటే నెక్ దగ్గర, అది నేను మీకు ఒక పీపీటీ చేశాను, చూపిస్తాను. ఇది కనిపిస్తుందా బొమ్మ? కనపడలేదు. ఏది మేడం? ఇప్పుడు తీసేసేలే. ఇదిగో ఇప్పుడు కదా జుగులార్ వీనస్ ప్రెషర్. ఇప్పుడు కనపడుతున్నారు మేడం. ఓకే మేడం.
కెరోటిడ్ ఆర్టరీస్ అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా ఇందాక కెరోటిడ్ పల్స్ అనేది. అది ఎలా అంటే ఇదిగో బ్రెయిన్ నుంచి వస్తుంది. ఇది మెయిన్ హార్ట్ కి బ్రెయిన్ కి కనెక్షన్ బ్లడ్ సప్లై. ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ ఇది. ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. ఇది ఎక్స్టర్నల్ బయటగా ఉంటుంది. ఇది మనకి చూడటానికి చూసారా బ్రెయిన్ హార్ట్ కనెక్షన్. మెయిన్ ఆర్టరీస్ అనమాట ఇది బ్రెయిన్ సప్లై చేసేటువంటి. ఇది మనకి ఇది చూడు ఎలా ఉంటుందంటే ఇది ఎక్స్టర్నల్ జుగులార్ వెయిన్. ఇందాక ఆర్టరీ. ఆర్టరీ ఏం తీసుకెళ్తుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్. వీనస్ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ వెయిన్స్. ఇది ఎక్స్టర్నల్ జుగులార్. ఇది ఎక్స్టర్నల్ జుగులార్ వెయిన్. ఇది క్లావికల్ కాలర్ బోన్ అంటారు. ఇది ఇంటర్నల్ జుగులార్. మనం పల్స్ చూస్తే ఇక్కడ వాళ్ళు చూపించారు చూడండి. అందుకే అక్కడ కూడా నాడి కొట్టుకుంటూ ఉన్నట్టుగా, నాడి ఎలా కొట్టుకుంటుందో ఇది కూడా ఎలా కొట్టుకుంటూ కనిపిస్తుంది. జస్ట్ మీకు ఐడియా కోసం. అందుకే ఆ నెక్ మీద ఒక్కటి ఇచ్చారనుకోండి అంతే, వాడికి ఇంకా బ్లడ్ సప్లై బ్రెయిన్కి తగ్గిపోయి వాడికి కళ్ళు తిరిగి పడిపోతారు. విజయలక్ష్మి గారు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవన్నీ మన క్లాస్లో చెప్పుకోలేదు కదా. ఏం మేడం? ఇప్పుడు చెప్పాను చూపించానే అవన్నీ క్లాస్ లో చెప్పారా మేడం? కాదండి. మీరు లాస్ట్ వీక్ మెటీరియల్ క్లాస్లో ఇవేం చెప్పలేదు కదా. చెప్పారు మేడం. చెప్పారు మేడం. అవునా? మొత్తం అయిపోయిందా? అవలేదే. వెస్పా డ్రగ్ అయిపోయింది చదవడం. లేదు మేడం, థ్రోట్ వరకు అయింది లాస్ట్ వీక్. ఎంతవరకు? త్రోట్ వరకే కదా. థ్రోట్ వరకు మీరు అయింది మేడం. చదివింది కరెక్టే మేడం. మీరు యూరినరీ ప్రాబ్లమ్స్ గురించి అది కరెక్టే మేడం మీరు చదివింది. నాకేంటో ఎలా అనిపిస్తుందంటే ఈ బొమ్మలు అవి నేను చూసినట్టు నేను చెప్పినట్టుగా అనిపిస్తుంటే డౌట్ వచ్చింది. అది చెప్పారు మేడం, ఇది చెప్పలేదు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం ఇచ్చారంటే నెక్ దగ్గర ఇక్కడ వైలెంట్ బీటింగ్ ఆఫ్ కెరోటిడ్స్ అందుకని చూపించాను అనమాట. అక్కడ నెక్ దగ్గర మనం చేయి పెడితే టప్ 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 వైలెంట్ ధన్ 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 చాలా ఫాస్ట్ కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద నెక్, వేకింగ్ హర్ ఎట్ నైట్, ప్రివెంటింగ్ హర్ ఫ్రమ్ టర్నింగ్ ఇట్ టు లెఫ్ట్ సైడ్, felt least when lying on back, best on right side, pain in scapula, place of sting with soreness. అంటే మెడకి ఎడమ వైపు నొప్పిగా ఉంటుంది. అది ఎలా అంటే అసలు అర్ధరాత్రి అయినా లేపేస్తుంది నిద్రలో నుంచి ఆ పెయిన్ వల్ల. ఇంకా లెఫ్ట్ సైడ్ తిరగనివ్వదు అనమాట, అంత పెయిన్. ఎల్లకిలా పడుకోనివ్వదు. ఫెల్ట్ లీస్ట్ వెన్ లయింగ్ ఆన్ బ్యాక్, రైట్ సైడ్ తిరిగి పడుకుంటే బాగుంటుంది, వెళ్ళకిలా పడుకుంటే కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. పెయిన్ ఇన్ స్కాపులా, ప్లేస్ ఆఫ్ స్టింగ్ అంటే ఆ వెనకాల గూడ అంటారు కదా, అక్కడ పెయిన్ ఉంటుంది. సోర్నెస్ కూడా ఉంటుంది. అప్పర్ లిమ్స్, పెయిన్ ఇన్ షోల్డర్ ఇన్ రీజియన్ ఆఫ్ స్టింగ్స్, యాక్సిలరీ గ్లాండ్స్ స్వోలెన్. భుజం నొప్పిగా ఉంటుంది, ఎక్కడైతే కుట్టిందో కందిరీగా అక్కడ పెయిన్, ఆ నొప్పి అనమాట. దానికి సంబంధించి షోల్డర్ దగ్గర ఉండేటువంటి సర్వైకల్ లింఫ్ గ్లాండ్స్ స్వెల్లింగ్ వస్తాయి అనమాట, అంటే చంకల్లో. స్ప్రెయిన్డ్ పెయిన్ ఇన్ లెఫ్ట్ షోల్డర్ జాయింట్ ఆన్ మూవింగ్ ఇట్, అగ్రవేషన్ లిఫ్టింగ్ ఆర్మ్ ఆర్ ట్విస్టింగ్ ఇట్. అంటే ఆ భుజం అంతా కూడా ఎడమ భుజం కదిలిస్తూ ఉంటే నొప్పిగా ఉంటుంది, ఏంటి ఏదో పెనికినట్టుగా. భుజం పైకి ఎత్తుతున్నా కానీ అలా కొంచెం తిప్పుతాం కదా, అప్పుడైనా పెయిన్గా ఉంటుంది. ఏకింగ్ ఇన్ హ్యాండ్ అండ్ ఆర్మ్, చేతిలోను చెయ్యి అంతా కూడా హ్యాండ్లో అంటే అరిచెయ్యి అదంతా కూడా పెయిన్ ఉంటుంది. మొత్తం లింబు పెయిన్గా ఉంటుంది, అప్పర్ లింబ్.
generalities, trembling, quaking with chattering of teeth. అంటే నాలుక వణుకుతూ కంపిస్తూ ఉంటుంది. చాటరింగ్ అంటే ఆ దా పంటి యొక్క శబ్దాలు వినపడుతూ ఉంటాయి అన్నమాట. ఆ వణుకు అంతలా ఉంటుంది. నెర్వో మస్కులార్ ఎగ్జైట్మెంట్, న్యూరలాజికల్ గా కూడా ఎగ్జైట్మెంట్ అంటే ఓవర్ గా పనిచేస్తూ ఉంటాయి, ఉత్తేజితమై ఉంటాయి అనమాట కండరాలు అవి. స్టింగింగ్, పియర్సింగ్ డీప్లీ యాజ్ ఇఫ్ ఏ హుక్ వర్ పుల్డ్ అవుట్. ఏదో ఒక కుక్కెమ్మటి లాగుతూ ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది నొప్పి. స్టింగింగ్ అంటే లోపల నుంచి కుడుతున్నట్టు లాగుతున్నట్టుగా ఉంటుంది పెయిన్. సడన్ స్టింగింగ్ అండ్ బర్నింగ్ ఇన్ చీక్ వేకింగ్ మీ ఎట్ 4 AM ఆఫ్టర్ ఏ స్టింగ్ ఆన్ ద చీక్. ఆ బుగ్గ మీద అది కుట్టిన తర్వాత తెల్లవారుజామున మెలగవాల్సి వచ్చింది మార్నింగ్, విపరీతమైన మంటతో. ఆ స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ సడన్ గా స్టార్ట్ అయిపోయి. బర్నింగ్ ఆఫ్ ద పార్ట్, దెన్ స్వెల్లింగ్ రెడ్ విత్ బర్నింగ్ పెయిన్. ఆ పార్ట్ కుట్టిన పార్ట్ అంతా కూడా మంట వచ్చేసి వాపు ఎర్రదనం వచ్చేస్తుందిట, విపరీతమైన మంటతో కూడిన నొప్పి. సడన్ టేరింగ్ పెయిన్, కట్టింగ్ లైక్ ఎలక్ట్రిక్ షాక్స్ త్రూ ఆల్ జాయింట్స్, ఆర్మ్స్, హెడ్, ఫేస్, swollen eyes, red, twitching, red lines along absorbents, itching over the whole body, insensibility, vomiting, pulse slow, heart's action scarcely perceptible, feeling as if dying at night. అంటే ఏం చెప్తున్నారంటే సడన్ గా టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వచ్చేస్తుంది. ఎలక్ట్రిక్ షాక్స్ అన్ని జాయింట్స్ లో ఇస్తే ఎలా ఉంటుంది పెయిన్, ఆ కట్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. మళ్ళీ ఇంకా మొహం ఉబ్బరంగా వాచిపోయి ఎర్రగా, కళ్ళు ఎర్రగా, ట్విచ్చింగ్ ఉంటుంది. రెడ్ లైన్స్ అలాంగ్ అబ్జార్బెంట్స్, అంటే ఆ అబ్జార్బెంట్ అంటే ఏంటి అంటే బాడీ అబ్జార్బ్ చేసుకోగలిగేటువంటి ప్లేసెస్ ఏంటి, స్కిన్ మీద. స్కిన్ ఒకటి, డైజెస్టివ్ సిస్టమ్ కదా, మనం ఏమైనా తింటే దాంట్లో అవన్నీ అరిగేలా చేసి అది కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది కదా. ఇవన్నీ కూడా అబ్జార్బెంట్స్ అంటారు అనమాట. ఇంకా టాక్సిక్ అవి ఏమన్నా వస్తే అవి అబ్జార్బ్ చేసుకోకుండా ఉండేట్టుగా కూడా కొన్ని ఉంటాయి. అయితే ఇక్కడ ఈ అబ్జార్బెంట్స్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు అంటే ఎక్కడెక్కడైతే అబ్జార్బెంట్ స్కిన్ మీద కానీ ఎక్కడైతే అబ్జార్బెంట్స్ ఉన్నాయో బాడీ అంతా కూడా దురదగా ఉండి అక్కడంతా ఎర్రటి చారల్లాగా ఏర్పడతాయి. ఇంకా అక్కడ చర్మం స్పర్శ తెలియకుండా ఉంటుంది, వాంతులు ఉంటాయి, పల్స్ చాలా స్లోగా కొట్టుకుంటుంది, హార్ట్ యాక్షన్ కూడా స్కేర్స్లీ పర్సెప్టబుల్, అంటే మనము వినలేమన్నమాట, అలా ఉంటుందని చెప్తున్నారు. ఫీలింగ్ యాజ్ ఇఫ్ డయింగ్ ఎట్ నైట్, ఇంకా రాత్రికి చచ్చిపోతారేమో అన్నట్టుగా అనిపిస్తుంది తనకి. వీక్నెస్ విత్ ఎన్యూరసిస్ సోమ్ని, అంటే వీక్నెస్ ఉంటుంది బాగా. ఇంకా విత్ ఎన్యూరసిస్ సోమ్ని అంటే నిద్రపోతున్నప్పుడు యూరిన్ ఇన్వాలంటరీగా అయిపోవటం, వెళ్ళాలనిపించడం ఉంటుంది. హీట్ ఎస్పెషల్లీ ఓవర్ పవర్స్ హిమ్, వేడి ఇబ్బంది పెడుతుంది, హీట్ అగ్రవేషన్ ఎపిస్ లాగా. ఫెయింట్నెస్, సురదపోతున్నట్టు, ఆల్ డే విత్ ట్రెంబ్లింగ్ అండ్ నాసియా, రోజంతా కూడా వణుకుతో కూడి వికారంగా ఉంటుంది అనమాట. స్కిన్, రెడ్నెస్ ఆఫ్ హ్యాండ్స్, ఫీట్ అండ్ చెస్ట్, చేతులు కానీ పాదాలు కానీ చెస్ట్ అంతా ఎర్రగా ఉంటుంది. స్వెల్లింగ్ ఆఫ్ ఫేస్, బాడీ, లిమ్స్, ఆఫ్ చీక్, స్కిన్ soon became bright red. The redness spread over head and down neck, shoulders, back, front of chest with pain, tenderness. ఇంకా వాపు ఉంటుంది మొహం మీద, బాడీ అంతా, కాళ్ళు చేతులకి, బుగ్గ మీద. ఆ స్కిన్ వెంటనే కుట్టిన వెంటనే బ్రైట్ రెడ్ గా అయిపోయి ఆ రెడ్నెస్ తలంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది మెడ దాకా కూడా కిందకి. భుజాలు, నడుము, అదే బ్యాక్, చెస్ట్ కి ముందు పక్క వెనక పక్క నొప్పి ఉంటుంది, టెండర్ గా ఉంటుంది, టచ్ చేయనివ్వదు. ఆఫ్ ద స్టంగ్ పార్ట్, రైట్ సైడ్ ఆఫ్ ద నెక్ విత్ ఏకింగ్, రెడ్నెస్ విత్ బర్నింగ్, ద బర్నింగ్ ఎమిలరేట్స్, దెన్ అగ్రవేషన్ బై కోల్డ్ వాటర్. ఇంకా ఆ కుట్టిన ప్లేస్ అంతా నొప్పిగా, ఎర్రగా, మంటగా ఉండి ఆ మంట తగ్గి
మళ్ళీ కోల్డ్ అగ్రవేషన్ ఉంటుంది అనమాట. స్వెల్లింగ్ ఆఫ్ థంబ్ ఫేస్ సూన్ బికేమ్ రెడ్ యాజ్ ఇఫ్ కవర్డ్ విత్ స్కార్లెట్ ర్యాష్. ఆ స్కార్లెట్ వచ్చినప్పుడు ర్యాష్ వస్తుంది కదా, దాంతో కవర్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది పుట్టినప్పుడు. రెస్ట్లెస్నెస్ ఎట్ నైట్, హీట్, ఇరిటేషన్. Wherever he scratched himself, there arose spots like nettle rash, swelling and redness of left arm and hand. After 40 hours, edema of the lids, especially lower, face pallid and puffy. ఇంకా ఏం చెప్తున్నారు? థంబ్ బొటన వేలు ఫేసు వాపు వచ్చేస్తుంది, వెంటనే రెడ్గా అయిపోయి ఆ స్కార్లెట్ వచ్చినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఉండే ర్యాష్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా రాత్రిళ్ళు అస్థిరత్వం ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వేడి చికాగ్గా ఉంటుంది, ఎక్కడ గోకితే అక్కడ స్పాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎలాగా అంటే నెటిల్ ర్యాష్. నెటిల్ ర్యాష్ పీపీటీ చూపిస్తాను, ఆ ర్యాష్ ఎలా ఉంటుంది. స్వెల్లింగ్ అండ్ రెడ్నెస్, ఎడమ చెయ్యి కూడా రెడ్గా వాపుతో కూడి ఉంటుంది. 40 hours తర్వాత రెప్పలు ఉంటాయి కదా, అవి కూడా వాపు వచ్చేస్తాయి, ఎక్కువగా లోవర్ ఐలిడ్. ఫేస్ అంతా పేల్గా పఫీగా అయిపోతుంది. Prurigo like pinkish lentil shaped spots on hand and forearm, on neck and all over down to feet. ప్రూరిగా కూడా మీకు పిక్ చూపిస్తాను. స్కిన్ కంప్లైంట్స్ ఎప్పుడు కూడా పిక్ చూస్తే మనకి మైండ్లో ఉంటాయి. అవి ఎలా ఉంటుందంటే పింక్ కలర్లో ఉంటుంది, లెంటిల్ షేప్ అంటే ఒక పప్పు ఆకారంలో ఉంటుంది అనమాట. చుక్కలు చుక్కలుగా చేతుల మీద కానీ, ఫోర్ ఆర్మ్ మీద కానీ, నెక్ మీద కానీ, బాడీ అంతా కిందకి పాదాల దాకా. అయితే మీకు నేను చూపించాల్సింది నెటిల్ ర్యాష్, ప్రూరిగో. సార్ నేను చూపిస్తాను. ఇది నెటిల్, ఇదిగో ఇది నెటిల్ ర్యాష్, ఒకటి ప్రూరిగో. ఇది నెటిల్ ర్యాష్ ఇలా ఉంటుంది, స్కార్లెట్ ఫీవర్ లో వచ్చేటువంటి ఇరప్షన్స్ లాగా ఉంటాయి. ప్రూరిగో ఇది ఇలా ఉంటుంది, దద్దుర్లాగా ఉండదు కదా, అదనమాట. అదే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి, ప్రూరిగో అనేది. అక్కడ ఏమి ఇచ్చారు? ప్రూరిగో లైక్ పింకిష్ లెంటిల్ షేప్ స్పాట్స్ ఆన్ హ్యాండ్. ఇక్కడ నెటిల్ ర్యాష్ అంటే ఎరోజ్ స్పాట్స్ లైక్ నెటిల్ ర్యాష్ పైన, అవన్నీ కూడా స్కార్లెట్ ర్యాష్ లాగా ఉన్నాయని చెప్పారు కదా, అవి ఎలా ఉంటాయి పిక్స్ ఇందాక చూసాం. నెక్స్ట్ అల్సర్, డీస్క్వామేషన్ ఆఫ్ హోల్ సర్ఫేస్. అంటే డీస్క్వామేషన్ అంటే ఏంటంటే స్కిన్ పైన ఉన్నటువంటి లేయర్ పీల్ ఆఫ్ చేయడం అనమాట. అలా పీల్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. యాబ్సెస్ ఓవర్ హోల్ బాడీ కాజింగ్ ఇమాసియేషన్. పసుతో కూడినటువంటి ఇది వస్తుంది, యాబ్సెస్ వచ్చి బాడీ అంతా శుష్కించిపోతారు అనమాట. ఇచ్చింగ్ ఆఫ్ ద హోల్ బాడీ, దురద ఉంటుంది. ఆఫ్ ద పార్ట్ ఎవ్రీ డే అబౌట్ 3 or 4 AM. ఎక్కడ పుట్టిందో అక్కడ తెల్లవారుజాము 3-4 ఎక్కువగా ఉంటుంది దురద. స్లైట్లీ ఎమిలరేషన్ బై అప్లికేషన్ ఆఫ్ వెనిగర్ అప్లై చేస్తే కొంచెం బెటర్ అవుతుంది. ఆల్వేస్ బర్నింగ్ అండ్ స్క్రాచింగ్, ఎప్పుడు మంట నొప్పిగా ఉంటుంది, దురదగా ఉంటుంది. ఆల్సో ద సేమ్ ఎవ్రీ డే అబౌట్ 8 or 9 AM. రోజు మార్నింగ్ 8 కానీ 9 కానీ ఇది స్క్రాచింగ్, అది ఇచ్చింగ్ అది వస్తుంది. 3 PM కూడా. ద ఇచ్చింగ్ ఎమిలరేట్స్ బై అప్లికేషన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ వెనిగర్. ఈ సాల్ట్ వెనిగర్ అప్లై చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. స్లీప్, నైట్ రెస్ట్లెస్నెస్, స్లీప్లెస్ ఆల్ నైట్. రాత్రిపూట అంతా రెస్ట్లెస్ గా ఉంటారు, నిద్ర లేకుండా ఉంటారు. ఫీవర్, హీట్ విత్ సిక్ ఫీలింగ్, వర్టిగో, ఆల్మోస్ట్ ఫెయింట్నెస్. వేడిగా ఉంటుంది, సిక్ ఫీలింగ్ ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటాయి, స్పృహపోతున్నట్టుగా ఉంటారు. బర్నింగ్ యాజ్ ఇఫ్ సంథింగ్ వర్ స్టిక్కింగ్ అండ్ డ్రాయింగ్ అవుట్. ది పార్ట్ స్టంగ్ వాజ్ బ్రైట్ రెడ్, ఎలివేటెడ్ with hard swelling. The redness surrounded by a circle of chilliness, soon changing to a general chill
ఇంటర్మిటెంట్ ఎక్స్టెండింగ్ ఇన్ వేవ్స్ ఓవర్ హోల్ బాడీ. మంట ఉంటుంది కుట్టిన చోటంతా కూడా, ఇంకా లాగుతున్నట్టుగా ఉంటుంది. ఆ ప్లేస్ అంతా ఉబ్బెత్తుగా ఉండి బాగా బ్రైట్ రెడ్ కలర్ లో ఉండి వాపు ఉంటుంది. ఆ రెడ్నెస్ చుట్టూ కూడా ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఆ చిల్లీనెస్ ఉంటుంది అక్కడంతా. సూన్ చేంజింగ్ టు ఏ జనరల్ చిల్. మొత్తానికి బాడీ ఆ ఫస్ట్ ఆ ప్లేస్ లో చలిగా అనిపించి మా తర్వాత బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ చలి వస్తూ పోతూ ఉంటుంది. ఒక వేవ్స్ లాగా తరంగాల్లాగా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ వెస్పర్. ఈ హార్ట్ కండిషన్ లో కూడా అంతలా పనిచేస్తున్నాయి నాకు తెలియదు, చదువుకుంటే తెలుసు. నెక్స్ట్ క్లాస్ నుంచి మెటల్స్ చదువుకున్నాం. మెటల్స్ మన ఇక్కడ దాకా యానిమల్ పాయిజన్స్, స్నేక్ పాయిజన్స్, ఇన్సెక్ట్ పాయిజన్స్ చదువుకున్నాం. డ్రగ్స్, ఆల్ యాసిడ్స్, క్యాల్కేరియా గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ చదువుకున్నాం. ఇప్పుడు మనం మెటల్స్ చదువుకుందాం. మెటల్స్ ఏంటంటే ఆరం మెట్టు, ఆరం మూరు, ఆర్జెంటం మెట్టు, ఆర్జెంటం నైట్రికం, ప్లంబం మెట్టు, ప్లాటినా, పెలాడియం. సో నెక్స్ట్ క్లాస్ లో ఆరం మెట్టు స్టార్ట్ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.